హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ అలర్ట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు మనం తెలంగాణ స్టేట్కి సంబంధించి ఎంసెట్ ఎగ్జామినేషన్ షిఫ్ట్ 2 ఎలా ఉన్నదనేది ఒక్కసారిగా అనలైజ్ చేసి చూద్దాం. షిఫ్ట్ 2 రాసినటువంటి స్టూడెంట్స్ అందరూ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఒక్కసారిగా చూసుకున్నట్టయితే ఇందులో మ్యాథమెటిక్స్ పేపర్ తీసుకున్నట్టయితే కొంచెం లెంగ్దీగా క్వశ్చన్స్ వచ్చినట్టుగా ఎక్కువగా చెప్తున్నారు. చాలా లెంగ్దీగా క్వశ్చన్స్ వచ్చాయి. దీనివల్ల టైం మేనేజ్మెంట్ చేయడం చాలా ఇబ్బంది అయ్యిందని అందరు స్టూడెంట్స్ కూడా దాదాపు 40 క్వశ్చన్స్ వరకు 40+ క్వశ్చన్స్ వరకు కూడా అటెంప్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. ఇకపోతే ఈ మ్యాథమెటిక్స్లోని క్యాలిక్యులస్ పార్ట్కి వచ్చేసరికి చాలా లెంగ్దీ క్వశ్చన్స్ ఇవ్వడం వల్ల అంటే ఆన్సర్స్ ఈజీగా మనం చేయగలమన్న కాన్ఫిడెన్స్ ఉన్నప్పటికీ కూడా దానికి చేయడానికి పట్టే టైం ఎక్కువ పట్టేసింది. సో దీనివల్ల దీని ఎఫెక్ట్ అనేది మనకి నెక్స్ట్ ఫిజిక్స్ కెమిస్ట్రీస్ మీద పడినట్టుగా తెలుస్తుంది. సో మ్యాథమెటిక్స్ మాత్రం చాలా వరకు ఈజీ లెంగ్దీ అండ్ మోడరేట్గా ఉందనిగా చెప్పుకోవచ్చు. ఇక ఫిజిక్స్ విషయంకి వచ్చేసరికి ఫిజిక్స్ షిఫ్ట్ 1లో ఎలా అయితే ఇవ్వడం జరిగిందో అలాగే షిఫ్ట్ 2లో కూడా అది కూడా ఈజీ టు మోడరేట్గానే షిఫ్ట్ 2 పేపర్స్లో కూడా ఉన్నది. కాకపోతే ఇక్కడ షిఫ్ట్ 2 పేపర్ మనం తీసుకున్నట్టయితే ఈ షిఫ్ట్ 2 పేపర్లో ఫిజిక్స్ విషయం తీసుకున్నట్టయితే కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఎక్కువగా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీనివల్ల మొత్తం 40 క్వశ్చన్స్లో ఒక 20 క్వశ్చన్స్ వరకు బాగా చదివే స్టూడెంట్స్ ఎవరైనా 20 to 25 క్వశ్చన్స్ వరకు అటెంప్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. బట్ ఒక యావరేజ్ స్టూడెంట్స్ ఎవరైనా తీసుకున్నట్టయితే మాత్రం 15 to 20 క్వశ్చన్స్ వరకు మాత్రం పక్కాగా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతారు. నేను 15 to 20 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలిగినట్టుగా. ఇది ఫిజిక్స్కి సంబంధించి. ఇక కెమిస్ట్రీ సంబంధంకి వస్తే వెన్ కంపేర్డ్ టు మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది చాలా వరకు ఈజీగా ఉంది. డైరెక్ట్ క్వశ్చన్స్ కొన్ని పడినట్టుగా తెలుస్తుంది. సో చాలా ఈజీ టు మోడరేట్ కిందనే కెమిస్ట్రీని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే కెమిస్ట్రీ విషయంకి వస్తే ఇది బహుశా ఈ షిఫ్ట్ 2 రాసే వాళ్ళందరికీ కూడా ర్యాంక్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది కెమిస్ట్రీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందువల్లంటే మ్యాథమెటిక్స్ లెంగ్దీగా క్వశ్చన్స్ ఇవ్వడం, ఫిజిక్స్ ఒక మోడరేట్గా ఉండడం, ఒక 20 క్వశ్చన్స్ వరకు అటెంప్ట్ చేయడం వల్ల ఓవరాల్గా ఈ రెండు అందరూ కామన్గా ఇలాగే రాస్తారు కాబట్టి కెమిస్ట్రీ ఎవరైతే బాగా అటెంప్ట్ చేయగలిగారో వాళ్ళకి మ్యాక్సిమం ర్యాంక్ డిసైడ్ చేసే ఫ్యాక్టర్ అనేది వస్తుంది. అయితే ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే షిఫ్ట్ 2 ఎగ్జామినేషన్ అనేది ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ మూడింటిని అనలైజ్ చేసిన తర్వాత షిఫ్ట్ 2 పేపర్ క్వశ్చన్ తీసుకునేస్తే ఇది నాట్ వెరీ ఈజీ, నాట్ వెరీ డిఫికల్ట్, ఒక మోడరేట్ కింద మనం డిసైడ్ చేసుకుంటూ ఉందనే చెప్పచ్చు. ఇక ఎవరైతే ఓవరాల్గా చూసుకున్నట్టయితే మ్యాక్సిమం 40 నుంచి 60-70 మార్క్స్ వరకు మాత్రం చాలామందికి వచ్చే అవకాశం అయితే ఇందులో ఉంటుంది. ఎవరైతే కెమిస్ట్రీ ఎక్కువగా అటెంప్ట్ చేశారో వాళ్ళకి మ్యాక్సిమం మార్క్స్ వచ్చే అవకాశం మాత్రం ఉంటుంది. ఇది ఈ వీడియోకి సంబంధించి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ షిఫ్ట్తో మనం కలుద్దాం. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.